నీతో మాట్లాడను. నాకు ఆ బ్యాగ్ అక్కర్లేదు. గుస్సా రాజేంటి మరి? పార్క్ అన్నావు, పాట అన్నావు, తీరా చూస్తే ఎవడో ఒక బచ్చా గడితో లెటర్ పంపిస్తావా? तुम अच्छा మనిషి नहीं है. बस 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 हमको कुछ काम था అందుకని రాలేకపోయినాము. మాఫ్ కీజియే. రేపు సాయంత్రం 4 గంటలకి बॉम्बे गार्डन के पास मिलता है. సరే, ఇదే ఫైనల్. రేపు మర్యాదగా బ్యాగ్ ఇవ్వకపోతే అంతే. ఇప్పుడు ఈ ప్యారేలాల్ గాడు ఆ సుధకు ఫోన్ చేశాడు. వెంటనే నా సుధ ఈ చిట్టిబాబుకు ఫోన్ చేస్తుంది. అరే బాంబే, నిజంగా ఫోన్ వస్తుందంటావా? వస్తుందేమో, ఎవడికి తెలుసన్నా? ఓరి దిందిరిగాళ్ళు వచ్చి చస్తుందయ్యా. హలో, చిట్టిబాబు స్పీకింగ్. చిట్టిబాబు గారు, నేను సుధని మాట్లాడుతున్నాను. హాయ్ సుధ గారు. హాయ్. ఏంటండి మళ్ళీ మీకు ఇడియట్ స్టూపిడ్ రాస్కెల్ డాంకీ ఆ ప్యాలాలేని మళ్ళీ ఫోన్ చేశాడండి మీకు? అవునండి, రేపు సాయంకాలం 5 గంటలకి బాంబే గార్డెన్స్ కి రమ్మన్నాడు. అక్కడికి వస్తే నా బ్యాగ్ నాకు ఇచ్చేస్తాడంట. ఎక్కడికండి? రేపు సాయంత్రం బాంబే గార్డెన్స్ దగ్గరికి. ఓ సుధ గారు, మీరేం వరి అవ్వకండి. రేపు సాయంత్రం 4 గంటలకి నేను అక్కడికి వస్తాను. ఆ ప్యారలాల్ గడు గాని వాడి మనిషి గాని ఎవడైనా అక్కడికి వస్తే నేను వాడిని కైమా పట్టేం సారీ కైమా చేసి పడేస్తాను. ఓకే అండి, డోంట్ వరీ. చాలా థ్యాంక్స్ అండి. అవును, మీ చేద్దెప్ప ఎలా ఉందండి? ఆ చేద్దెప్ప అంటే మీరు కట్టిన కట్టుకి అది అప్పుడే తగ్గిపోయిందండి. ఓకే, ఉంటాను. బాయ్. అరే ఏం జబర్దస్త్ యాక్టింగ్ చేస్తున్నావు బై దిలీప్ కుమార్ టైప్ లా. సుధ గారు, ఆ ప్యారలాల్ గాని వాడు మనిషి గాని వస్తే మీరు నాతో చెప్పండి. నేను చెట్టు వెనకాలే ఉంటాను. మీరు కూత కోయండి, నేను దూకొచ్చేస్తాను. కూత కూయడవా? కూత కూస్తే పెద్ద బాగుండదేమోనండి. ఏమీ పర్వాలేదండి. మీరు కూత కూసినా కేక వేసినా చాలా స్వీట్ గా ఉంటుందండి. అచ్చో హిందీ సినిమాలో హీరోలో ఉన్నావురా దిందిరిగా. అయితే మా ఖైమా ప్రొడక్షన్స్ ఓన్ బ్యానర్ లో నేనే హీరోన్ అన్నమాట. ఏమంటావు పటేల్? నువ్వు హీరో వేస్తే నేనేమేయాలి? హీరోయిన్ ఫాదర్ వై, పర్సనాలిటీ కరెక్ట్ గా సరిపోతుంది. ముందు మన చిట్టిబాబు ప్రేమ సంగతి ఆలోచించండి అయ్యా. దిందిరి మొహాలు వేసుకొని. అరే ఓ ఛోకరీ, నువ్వేరా సుధవి? నేనే సుధని. ఇంతకీ నువ్వెవడ్రా? నా పేరు దావూద్ అబ్రహాం. బొంబాయిలో ఏ కుక్కని అడిగినా నా పేరు చెప్తుంది. ఇంతకీ ఏం పనిరా? అర్రా, నిన్ను కొయ్యటానికి వచ్చాను రా. కొయ్యడానికా? నేను కోస్తానంటే నువ్వు కూస్తావేంటి? నిన్ను కోసేస్తా కనీసం హెయిర్ అయినా కోసేస్తా. నిన్ను చూస్తుంటే ప్యారలాల్ మనిషిలా ఉన్నావు. అవును, నా పేరు దావూద్ అబ్రహాం. అమ్మో, నన్నే కొడతావురా? ఇది దుబాయ్ కత్తి, దూరంగా ఉండు. లేదు, కత్తికి దగ్గరగా ఉండాలి. ప్రాణాలు మీద తెచ్చుకోదండి. మీ బ్యాగ్ కన్నా నా ప్రాణాలు. అరే చిట్టి, బెంగాలీ ప్రేమ కథలాగా మీ కథ 32 మలుపులు తిరిగింది. ఎన్ని మలుపులు తిరిగినా ఒక్క జబర్దస్త్ క్లైమాక్స్ ఇచ్చి హ్యాపీ ఎండింగ్ ఇస్తే ఎట్టుంటదిరా బొంబాయి? మంచిగుంటది పటేల్.
దోస్తో ఇప్పటి వరకు ఆ ప్యారేలాల్ గారి క్యారెక్టర్ నన్ను సుధా నమ్మించాం కదా. అవును. ఇప్పుడు దానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాం. ఎలాగంటే ఓకే. ఏయ్, ఏంట్రా మీలో మీరు ఓవర్ యాక్షన్స్? నేను చెప్పిన ప్లాన్ కి మీరు చాలా ఓవర్ ఎక్సైట్ అయినట్టున్నారు. నా దగ్గర ఉన్న ఈ బ్యాగ్ ని వాడి దగ్గర నుంచి తీసుకొచ్చా అని చెప్తాను. అప్పుడు అబద్ధాల ప్యారేలాల్ గారి క్యారెక్టర్ కి క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి అమాయకుడైన చిట్టిబాబులా సుధా దగ్గర శుభం కార్డ్తో సెట్ అయిపోతాను. రామాయణ సుధా 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 అసలు జరిగిందంటే సుధా ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సుధా 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 ఒక్క నిమిషం సుధా, ఒక్క నిమిషం సుధా సుధా అసలు జరిగిన విషయం చెప్తాను సుధా. సుధా 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 ఒక్క నిమిషం సుధా సుధా ప్లీజ్ సుధా ప్లీజ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సుధా. సుధా ఓకే సుధా, నువ్వు నన్ను హేట్ చేయి, బట్ నేను చెప్పేది విను సుధా. ఓకే, నీకు అబద్ధం ఆడాను, కానీ ఎందుకు ఆడాను? సుధా ప్లీజ్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మీ సుధా. ఏం జరిగింది చెప్తాను సుధా, ఒక్క నిమిషం ఆగు సుధా. సుధా నేను నిజంగా నీ ఫ్యాన్ సుధా, ప్లీజ్ సుధా జస్ట్ వెయిట్ సుధా. ఆగు సుధా, నా మాట నమ్ము. మా వాడిది దిందిరి ప్రేమ కాదు, నిజమైన ప్రేమ. అర్థం చేసుకో. జब प्यारी की हाथ डरना क्या నీ కాలు మొక్తా మనసు మార్చుకో బేన్. నువ్వు కాదంటే పైనుంచి దూకి చచ్చిపోతాడు. సుధా సుధా ప్లీజ్ ఒక్క నిమిషం సుధా, నేను చెప్పింది వెళ్ళిపో సుధా. సుధా స్టిల్ డోంట్ లైక్ మీ సుధా. डरने की जरूरत नहीं है, सब ठीक हो जाएगा. డాక్టర్ సాబ్ ఆయన డాక్టర్ సాబ్ కైసా డాక్టర్ సాబ్? మీరేమీ కంగారు పడకండి, నేను తెలుగు వాడినే. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, 24 గంటల అబ్జర్వేషన్ లో నీ ఉంది. కాలు మొక్తా డాక్టర్ సాబ్, ఎట్లయినా మా దోస్త్ జాన్ బచాయించు. ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్ గారు. ఇంతకీ సుధేవరండి? మా వాడి ప్రాణం డాక్టర్ గారు. ఆమె ప్రేమలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు డాక్టర్ గారు. ఓహో, అర్థమైంది. వెంటనే వెళ్ళి అమ్మాయిని తీసుకురండి, బ్రతికించే ప్రయత్నం చేద్దాం. వస్తుందని నాకు నమ్మకం లేదు పటేల్. ఎలాగైనా బ్రతిమాలి, కాళ్ళు పట్టుకోనైనా సరే నేను తీసుకొస్తాను పటేల్. నేను బుచ్చికిని. ఏమిటి రేపు బయలుదేరి ఎల్లుండి వస్తున్నావా? ఓకే, మేము ఎయిర్పోర్ట్ కి వస్తాం. సుధనా తీసుకొస్తాం, ఉంటా. సుధా, మీ అమ్మ అమెరికా సే ఆ రహీ హై. వాళ్ళమ్మ ఏం గిఫ్ట్ తెస్తుందో? క్యా హో సక్తా హై? కిలో కందిపప్పు దే సక్తా హై. ఏంటది? రేపే మా మమ్మీ అమెరికా నుండి వచ్చేస్తున్నారు. ఇంకా ఇమీడియట్ గా మార్కెట్ వెళ్ళి 3 దండలు తెస్తా. 3 దండలు ఎందుకురా? ఒకటి వాళ్ళ అమ్మకేసి కాకా పట్టడానికి, 2 మీ ఇద్దరికి. మీ ఇద్దరు అక్కడే మార్చేసుకుంటే పెళ్ళైపోద్ది. తింతిరి ఆకాశంలో పెళ్లి చేసుకునే వాళ్ళని చూసాం, నీళ్లలో పెళ్లి చేసుకునే వాళ్ళని చూసాం, ఎయిర్పోర్ట్ లో పెళ్లి చేసుకుపోయే వాళ్ళను వీళ్ళనే చూస్తున్నాం. రేపందరం ఎయిర్పోర్ట్ పోదాం, మీ అమ్మకి చెప్దాం, ఆన్నే పెళ్లి చేద్దాం. మరి అంత స్పీడ్ వద్దు. పిల్ల తింతిరి తను కూడా నిన్ను ఇమిటేట్ చేస్తుంది. తింతిరి పటేల్ నువ్వు కబే అమ్మా, నువ్వు చెప్పు. రేపు మార్నింగ్ నేను మా మమ్మీని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లి కూల్ గా మన ప్రేమ విషయం చెప్తాను. ఆ తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే? ఓకే. టైం 7 అవ్వచ్చింది. అంటే ఈ పాటికి వాళ్ళమ్మ ఫ్లైట్ దిగుతూ ఉంటుంది. ఆరిన్ తల్లి ఇండియన్ కూతురు దిక్కు ప్రేమగా నడుస్తుంది. ఇండియన్ కూతురు ఫారెన్ తల్లి దిక్కు ఇంకా ప్రేమగా పోతుంది. ఇప్పుడు తల్లితో రాగస్తుత,
నేను ఒక అందమైన గడ్డమున్న అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. బేబీ నీకు వండర్ఫుల్ గిఫ్ట్ తీసుకొస్తానని చెప్పాను కదా. అవును మమ్మీ, ఏది? అవునక్క, ఏదా గిఫ్ట్? ఇతనే ఆ గిఫ్ట్. సుధా, నీకు గుర్తు రాలేదు కదూ, నీ చిన్నప్పటి మొగుడు. ఆ తల్లి నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తది. అప్పుడు మీ ఇద్దరికి లగ్గమైతది. ఇతనే నీ మొగుడని 5వ ఏట ఫిక్స్ చేశాను. సాయంకాలం పూట షాపుల్లో సాంబ్రాణి వేసేవాళ్ళగా ఆ పొగేమిటి, ఆ ఊపుడేమిటి? ఐ డోంట్ నో. అమెరికాలో మా బాత్రూమ్ మీ బంగ్లా అంతా ఉంటుంది. మా బాంగ్లా మీ ఊరంతా ఉంటుంది. నిజమా? మా ఊరు మీ రాష్ట్రం అంతా ఉంటుంది. ప్రామిస్? మై డాడ్ పీకే రావు మీద ప్రామిస్. పీకే రావు ఏమిటండి? మీ డాడీ గతంలో ఏమైనా పీకేవారా ఏమిటి? నో, మా డాడీ పీకేవాడు కాదు, పెరికేవాడు కాదు. పి అంటే పిండాకుడు, కే అంటే కుటుంబరావు, షార్ట్ కట్ లో పీకే రావు. వావ్, వాట్ సుధా, ఒక్కదానివే ఒంటరిగా వంగి ముడుచుకుని వుడెన్ చైర్ లో కూర్చున్నావు? ఏం లేదు, నాకు తలనొప్పిగా ఉంది. వావ్, తలనొప్పి, హెడ్ఏక్, అంటువ్యాధి. ఇట్స్ వెరీ డేంజరస్. నీ దగ్గర ఉంటే నాకు అంటుకుంటుంది. డాడ్, అరే బొంబాయి, ఫ్లైట్ వచ్చి చాలా సేపు అయింది, ఇంతవరకు ఫోన్ రాలేదంటే ఫ్లైట్ రావడం ఏంటి, దాన్ని శుభ్రంగా కడిగిపోవడం కూడా అయిపోయి ఉంటది. అయినా ఫోన్ రాలేదంటే వదినా, ఇంకో వారం రోజులు మనం బొంబాయిలోనే ఉంటాం. ఈ ఊళ్ళో బట్టలు చాలా బాగుంటాయి. అబ్బాయికి కావాల్సిన పెళ్లి బట్టలన్నీ ఇక్కడే కొనేయండి. అబ్బాయితో పాటు సుధను కూడా మీతో తీసుకెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ బాంబే టచ్ చేసాం. ఇక్కడ ఫ్యాక్టరీ పనులన్నీ బాగానే జరుగుతున్నాయి మేడం. ఈ 4 వీక్స్ అకౌంట్స్ రెడీగా ఉన్నాయా? మీరు వచ్చే టైంకి అకౌంట్స్ అన్ని కరెక్ట్ చేసి రెడీగా పెడతాను మేడం. ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే మా అమ్మాయి సుధ పెళ్లి ఫిక్స్ అయింది. అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు నాతోనే వచ్చారు. నో, వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు. నాన్నగారికి చెప్పి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పండి. ఏదైనా అవసరమైతే ఇక్కడికి ఫోన్ చేయండి. ఓకే? అక్కయ్య, పెళ్లి విషయంలో సుధతో ఒక్కసారి మాట్లాడితే బెటర్ ఏమో. చిన్నపిల్ల, దాన్ని అడిగేదేమిట్రా? ఏమీ లేదు, నాదో చిన్న అనుమానం. నువ్వు అమెరికా వెళ్ళిన ఈ 4 వారాల్లో అది ఇక్కడ ఎవరితోనో ప్రేమలో. ప్రేమ? హలో సుధా, ఏమైంది? నీ ఫోన్ కోసం 3 hours నుంచి చాలా టెన్షన్ గా వెయిట్ చేస్తున్నావు. చిట్టి బాబు, నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలి. ఎయిర్పోర్ట్ లో మా మమ్మీ ఒక అబ్బాయిని పరిచయం చేసింది. అమ్మతో అమెరికా నుంచి వచ్చాడు. అతనికి నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయిందంట. అతను నా చిన్నప్పటి మొగుడంట. వాట్ నాన్ సెన్స్, ఏంటి నువ్వు చెప్పేది? చిట్టి, మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సాయంత్రం 5 గంటలకు సరస్వతి పార్కుకి రా. కరెక్ట్ గా వచ్చేస్తావు కదా? హలో హలో సుధా, సుధా, హలో హలో. సుధా, 20 ఏళ్ళుగా బాస్గా ఫ్యాక్టరీని, తల్లిగా నిన్ను ఎంతో జాగ్రత్తగా పెంచాను. ఏ చిన్న తప్పు జరిగినా నేను సహించను. నేను తప్పేమీ చేయలేదు మమ్మీ, ప్రేమించానంతే. ఈ వయసులో ప్రేమించడం కంటే పెద్ద తప్పేమీ ఉండదు. ప్రేమంటే ఏమిటో అర్థం తెలియని వయసులోనే నీకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ చేయడానికి ఇది బిజినెస్ డీల్ కాదు కదా మమ్మీ. Shut up! ఏది జీవితమో ఏది వ్యాపారమో నీకంటే నాకు బాగా తెలుసు. వ్యాపారంలో నష్టం వస్తే డబ్బే పోతుంది. జీవితంలో నష్టం వస్తే బ్రతికే పోతుంది. అక్కయ్య, షాపింగ్ వెళదాం అన్నావు? నో షాపింగ్. నెక్స్ట్ ఫ్లైట్ ఏదుందో చూసి మా అందరికి హైదరాబాద్ టికెట్స్ బుక్ చేయి. అదేమిటి, ఓ వారం ఉంటాన్నావుగా? వారం రోజులు కాదు, ఇంకొక పూట కూడా ఈ పిల్ల ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు. దట్స్ ఇట్. वॉचमैन जी सर, एक बार सुधा मैडम को बुलाओ. अभी अभी उनका माताजी का साथ एयरपोर्ट गया था. गॉड.
అరే బొంబాయి ఇదేంద్రాబాయ్ శుభం కార్డు పడుతుంది అనుకుంటే స్టోరీ మొత్తం తిరగబడ్డది. అవును పటేల్, సుధతో కలిసి మాట్లాడదాం అనుకుంటే సడన్ గా వాళ్ళ అమ్మ వచ్చి తీసుకుపోయింది. మీ దిందిరి మాటలు ఆపండి, ముందు మన చిట్టిబాబు సంగతి ఆలోచించండి. దిల్ కా ప్యార్ కుకిలియా చుకిలియా దిల్ కా ప్యార్ టుకడియా మన మే దుఃఖ జల్జా. ఏమంటున్నాడు ఈ దిందిరిగాడు? లవ్ స్టోరీ బై. చెప్పను. దిల్ కా ప్యార్ టుకనీ నక్ నాటో ప్రేమ ఎంత దూరం పోయినా బంతిలే వెనకకొస్తుందంట. బల్బీ నాకా కుల్ జానా అంటే ప్రేమ సముద్రంలో మునిగిపోయినవి బల్జీకి కాజాదు బకెట్లకెళ్ళి బయటకు వస్తుందంట. फिर प्यार दिल के चुना गीला का लड़ो అబే నీకు దమ్ముంటే అయస్కాంతం లెక్క పోరిని గుంజు. बिरजी नाना नटो बरजा ना की करजी बर्जन के जाता कुल जानो లేకపోతే ఇనుప ముక్క లెక్క నువ్వే పో. అమ్మా సుధా, ప్రయాణం బాగా జరిగిందమ్మా. రండి 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 రండి. చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి చాలా అలసిపోయి ఉంటారు. రండి విశ్రాంతి తీసుకుందాం. विश्रांति what that what is that రెస్ట్ మై సన్ oh, rest old guy మిస్టర్ నాగరాజ్, ఎస్ మేడం. పెళ్ళయ్యేంత వరకు నాకు ఫ్యాక్టరీకి రావడానికి వీలు పడదు. ఓకే, అలాగే మేడం. పురోహితుల్ని పిలిపించండి, వెంటనే ముహూర్తం పెట్టించాలి. వెడ్డింగ్ కార్డ్ శాంపిల్ తెప్పిస్తే ఇన్విటేషన్ వేయించేద్దాం. అలాగే. మంచి వంట వాళ్ళని కూడా పిలిపించాలి, అంటే వచ్చిన గెస్ట్లు స్టే చేయడానికి. ఆ హోటల్ రిజర్వేషన్స్ అవి కూడాను. ఏమిటమ్మా సుధా, ఎందుకంత బాధపడుతున్నావు? తాతయ్య, బొంబాయిలో నేను ఒక అతన్ని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాదని మమ్మీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. పిల్లలతో నీ పెళ్లి ఏర్పాట్లన్నీ చేయిస్తుంది. వద్దని ఖచ్చితంగా చెప్పాలనుకుంటే నాకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. మీ అమ్మ పద్ధతి అంతమ్మా. తను అనుకున్నది జరగాలంటుంది తప్ప ఎవరేం చెప్పినా ఒప్పుకోదు.